వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మా అమ్మమ్మ ఇది పెడతా మరి చెప్తున్నా, నువ్వు ఇట్లానే చేస్తే పెట్టనా? పొద్దున్న నుంచి చాలా పనులలో అందరు బిజీ ఉన్నారు. రేపు మా పిన్ని వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంది. సో మేమందరం ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది ముందు రోజు ప్రిపరేషన్. చూడండి కష్టపడుతున్నాడు, లగేజ్లు అన్ని ప్యాకింగ్ తెచ్చుకుంటా. లక్కీ హాయ్, ధృతి పాప హాయ్. ఈరోజు ముందు రోజు మేము కొన్ని మా ప్రిపరేషన్స్, మా హడావిడి అంతా ఎట్లా ఉంటుందో ఈ బ్లాగ్లో చూపిస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డాడీ హాయ్. మమ్మీ మమ్మీ అయ్యో అత్త అత్త పిన్ని అయ్యో మా పిన్ని పిన్ని హాయ్. వీళ్ళ ఇంట్లోనే గృహప్రవేశం, వీళ్ళదే హడావిడంతా మాదే. ఇవన్నీ కట్నాల బట్టలు రెడీ చేస్తున్నారు వీళ్ళంతా. మన మాటలు కూడా పట్టించుకుంటలేరు. సో అంత బిజీగా ఉన్నారు. సో ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు వీళ్ళని. నిన్న మా మెహందీ ఫంక్షన్ అయిపోయింది. మెహందీ చూపియరా? మెహందీ అత్త మెహందీ. మమ్మీ అయ్యో మా మమ్మీ పెట్టుకోలేదు. మొక్కం చూడండి, ఈరోజు పెడతా మా మమ్మీకి. లక్కీ ఓ నువ్వు పెట్టుకోలేవా? లక్కీ నీట్ ఎగ్జామ్ ఉంది. ఎప్పుడు? అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. లక్కీ మళ్ళీ వీళ్ళింట్లో గృహప్రవేశం. మా పిన్ని వాళ్ళ కూతురు. అయ్యో ఇట్లా చూపిస్తే ఎట్లా కనిపిస్తుంది? ఇవే ఎక్కడన్నా పెడతావా ప్రొఫైల్ అంతా? జాతకం చెప్తున్నావు. హాయ్ నైసి. ఇప్పటిదాకా మెహందీ చూపించాం కదా. మెహందీ ఆర్టిస్ట్ వచ్చేసి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మేమే. ఇంకొకరు ఎవరే? ఏడబెట్టింది? త్రిశూలం పెట్టింది. మా క్యూటీ పాప అలిగింది. ఎందుకు అలిగినామే? ఫంక్షన్ అంటే ఇట్లనే ఉంటుంది. ఏడుపులు, నవ్వులు, హడావిడి, లొల్లి, పంచాయతీలు అన్నీ. గోరింటాకు కోసం నాకు తెంపుతున్నారు వీళ్ళు. అత్త హాయ్. రిష్తా అత్త హాయ్. అమ్మమ్మ కూడా గోరింటాకు తెంపుతుంది. వీళ్ళిద్దరు ఆడియన్సా? మీరిద్దరు ఆడియన్సా? అబ్బాయి హాయ్. హాయ్ హాయ్స్. గృహప్రవేశం పిన్ని వాళ్ళదని చెప్పిన కదా. పిన్ని మీకు కొత్తిల్లు పోతుర్రే కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ రేపు ఎలా జరుగుతుందనే కొంచెం టెన్షన్లో కూడా ఉంది. కాకపోతే వీళ్ళందరూ వచ్చి చాలా శారీ ప్లీటింగ్ చేస్తున్నారు. అమ్మమ్మ అయితే ఎప్పుడు తినడు, ఆటలు ఇద్దరు. వీడేనా? పని చేయరా? క్యూటీ పాప హాయ్. అడుగు ఎలా ఉన్నారు మీరందరూ అని. నువ్వెలా ఉన్నావు? రేపేంటిది మన ఇంట్లో? ఏం ఫంక్షన్? రిష్తా అండ్ లక్కీ దీపాలతోని శివుడు పార్వతి రెడీ చేస్తున్నారు. శివుడు పార్వతులు రెడీ చేస్తున్నారు. వావ్, క్రియేటివ్ మైండ్స్. రిష్తా లక్కీ హాయ్. ఇంకా పార్వతిని కూడా రెడీ చేశారు.
ఫేస్ మా కూటం ఇంకా పెట్టలేదు, పెట్టిన తర్వాత చూపిస్తాం. చూడండి గాయస్, మా అక్క వాళ్ళు ప్లీటింగ్ చేసిన ప్రీ ప్లీటింగ్ చూడండి. హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, శారీ డ్రాపింగ్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్ అన్నీ మా అక్కనే, పెద్ద అక్క. ఇక్కడ ఒక ప్లీటింగ్ మా పెద్ద మమ్మీ, మా మరిదలు నైసి. పూలు గుచ్చుతున్నారు. డ్రీమా డ్రీమా ఏమైంది? హాయ్ ఖుషి, హాయ్. చూపించిన ఇప్పటిదాకా మీ అందరినీ, మీరు అందరు బిజీ ఉన్నారు. దండలు హాయ్ రుచు. వావ్, చాలా బాగుంది. వీళ్ళిద్దరే చేస్తున్నారు. శబాష్ శబాష్ శబాష్. ఈ అక్కకి గట్టి కొడతాడేమో అనుకున్నాను, బతికిను. ఇంక ఇవన్నీ అమ్మవార్లు కూడా వీళ్ళే తయారు చేస్తారు. ఈ రోజుకి డెకరేషన్ డిపార్ట్మెంట్, ఈవెంట్ అన్నీ మేమే. మేము బయటకు వచ్చేసాం గాయస్. ఇప్పుడు మాకు కొన్ని బెలూన్స్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కావాలి. అందుకని చెప్పేసి నేను, మా మామయ్య, ఇంకా మద్రితి ముగ్గురం వచ్చేసాం. చూడండి, ఇట్స్ మీ గాయస్. మేము ఇప్పుడు ఒక స్టేషనరీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడైతే బెలూన్స్ లేవు, జస్ట్ అన్ని కలర్ బెలూన్స్ ఉంటాయి. ఇప్పుడు గోల్డెన్ కలర్ బెలూన్స్ కోసం మేము తిరుగుతున్నాం. ధృతి, ఎందుకు వచ్చినామో మనం ఇడికి? పోదామా లోపలికి? మరి చూడండి గాయస్, మేము బెలూన్స్ కోసం ఒక సూపర్ మార్కెట్ కూడా వచ్చినాం. ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయంట. సో లెట్స్ గో ఇన్సైడ్. ధృతి, నువ్వు కూర్చో అందులో. చూడండి గాయస్, కష్టానికి మారిపోయారు వీళ్ళందరూ. చూడండి గాయస్, మా అక్క. వావ్, చాలా బాగుంది. వెల్కమ్ టు మారమ్స్ ఫ్యామిలీ హౌస్ వార్మింగ్. మీ అందరికి కూడా వెల్కమ్ గాయస్. డాడీ పైన రాధాకృష్ణ తెప్పిద్దామని చాలా కష్టపడుతుంది. హాయ్, ఏం చేస్తున్నావు ధృతి? బెలూన్స్. ఏది నీ బెలూన్? ఏది అసలు బెలూనే లేదు, బెలూన్స్ అట. చేసినావా? నువ్వు ఊదుతలేవా? ఊదుతలేవు. హౌస్ ఈస్ గెటింగ్ రెడీ. అక్కడ హాల్లోనే పెడతారా ఇవి? హాల్లోనా? ఓకే, చూడండి గాయస్, ఇది బిఫోర్ ఇలా ఉంది. దీన్ని వీళ్ళు ఏం చేస్తారు డెకరేషన్. అండ్ ఇటు కూడా దీన్ని, ఇది ఇక్కడ కాదక్క, ఇది అక్కడ లోపలేయాలి. రెండు ఉన్నాయా? ఓకే, డన్. వెల్కమ్ బోర్డ్. వెల్కమ్ టు మారన్ ఫ్యామిలీస్ హౌస్ వార్మింగ్ సెరమనీ. నా మెహందీ ఎలా ఉంది? నాది కూడా. లక్కీ, నేను కూడా చూపి. అయ్యో అయ్యో, అది మెహందీ పెట్టుకోలే. నీట్ ఎగ్జామ్. ఓకే, నీట్ ఎగ్జామ్ ఉంది. ఈమెకి 21st రోజు నీట్ ఎగ్జామ్ ఉంది. ప్రిపరేషన్ ఇట్లుంటుంది గాయస్, ఇట్లుంటుంది ప్రిపరేషన్. టీ సర్వింగ్ మమ్మీ. మమ్మీ నాకు లేదా టీ, అయిపోయిందానే. ఏ నాకు వద్దు. కష్టపడి 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 టీ తాగుతుంది. పని
అన్నీ వేసి చేసి చేసి అలసిపోయి సాయి కొద్ది లెక్క తాగుతుంది. కాబట్టి నాకు అట్లా చెప్తుండు. నాకు ఇంట్లో అన్నిటికన్నా నచ్చింది ఎక్కువ ఇదే. హడావిడి చేయండి, అట్లానే చేయండి. ఓగో 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 ఓగో. బ్యాక్గ్రౌండ్ వినాయకుని బ్యాక్గ్రౌండ్. అమ్మా దండు ఉండనా? హాయ్ హాయ్, హౌ ఆర్ యు? హాయ్. మన అంత అయిపోయినాక చెప్తావా? వస్తున్నా వస్తున్నా. పెద్దమ్మ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వమంగళ ఇక్కడే వస్తుంది ఫస్ట్ కొంచెం వెనక్కి గాజులు ఇది ముంగట పూలదండ పూలదండ లేదు, మల్లె పూల దండలు కానీ ఏమన్నా ఉంటే వెనక్కి పెట్టండి. అదే ఇంకా వెనక పాపసంభవ రాయిమాం కృపయా దేవా శరణాగతమస్తు విరజాజులతో ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భూతిర్ధ్రువాణి సుదే సకల కళ్యాణ భాజనం నేత్రజాయతే పురుషः సమజం నిత్యం ప్రజామి శరణం పరిం సర్వదా సర్వకార్యేషు నామేషామంగళం ఏషాం హృదయస్థోగ్రవాణ విఘ్నం నిఘ్నం సర్వం విశ్వక్సేనం నమాశ్రయే సౌరస్మానారాయణ పితాయస్య ఆనాయామి హరిణ్య వృత్వాయ మనే ఆశిష్య తస్మై శ్రీ వినదే నమః శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హాయ్ గాయ్స్. వీళ్ళకి పెట్టింది చదువు చదువు.